తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు ఇస్తుందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఏదైతే బీఆర్ఎస్ కార్యాలయం నుంచి రన్ అయిన టీ న్యూస్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు అక్కడి నుంచి తొలగించాలంటూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు నోటీసులు జారీ చేసింది. 2 రోజుల క్రితమే రెవెన్యూ అధికారులు బీఆర్ఎస్ భవన్‌కి నోటీసులు జారీ చేశారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ టీ న్యూస్‌ని అనధికారికంగా ఎట్లాంటి పర్మిషన్ లేకుండా నడిపిస్తున్నారు. వెంటనే ఇది ఇక్కడ నుంచి ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేశారు. ఎన్ని రోజుల్లో ఖాళీ చేస్తారో కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా రెవెన్యూ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్న పరిస్థితి. 2001లో బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డికి తమ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు హైదరాబాద్లో స్థలం కేటాయించాలంటూ కూడా టీఆర్ఎస్ నేతలు లేఖ రాశారు. దీంతో బంజారాహిల్స్లో ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో బంజారాహిల్స్లో ఉన్న ఈ ప్లేస్ని అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం టీఆర్ఎస్కి ఇచ్చింది. అప్పుడున్న రేటు ప్రకారం గజానికి 100 రూపాయల చొప్పున దాదాపు ఎకరం స్థలాన్ని ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కోసం కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇదే ప్లేస్లో అప్పుడు టీఆర్ఎస్ భవన్ని నిర్మించారు. 2011లో ఏదైతే టీ న్యూస్ని స్థాపించారో అప్పటి నుంచి కూడా టీ న్యూస్ కార్యకలాపాలన్నీ కూడా ఈ బిల్డింగ్ నుంచే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గతంలో కూడా దీని గురించి పలుమార్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. కానీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా దీని గురించి పెద్దగా మాట్లాడలేదు. అటు అధికారులు కూడా దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే పార్టీ కార్యాలయం కోసం నిర్మించిన ఒక భవనంలో వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఇది ఇల్లీగల్ అంటూ కూడా చాలా రోజుల నుంచి కాంగ్రెస్ నేతలు చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అధికారులు 2 రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు దాదాపు కోట్ల రూపాయలు అటు ప్రభుత్వ ప్రకటనలు కావచ్చు, వేరే కావచ్చు వీటికి సంబంధించి కోట్ల రూపాయల బిజినెస్ ఇక్కడ నుంచి ఏదైతే పార్టీ కార్యాలయం కోసం కేటాయించిన భవనం ఏదైతే ఉందో దాంట్లో నుంచి కోట్ల రూపాయల బిజినెస్ టీ న్యూస్ పేరుతో జరుపుతున్నారంటూ కూడా అటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ కూడా కోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు కావచ్చు, అటు అధికారులు కావచ్చు నోటీసులు జారీ చేశారు. ఎప్పటిలోపు ఇక్కడ నుంచి టీ న్యూస్ని తరలిస్తారో చెప్పాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే టీ న్యూస్కు సంబంధించిన యాజమాన్యం కూడా దీనికి సంబంధించి ఇప్పటికే మీటింగ్ నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ నుంచి త్వరలోనే టీ న్యూస్ కార్యాలయాన్ని కూడా తరలించేందుకు వాళ్ళు అవుతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే హకీంపేటలో ఇప్పటికే ఒక బిల్డింగ్ని నిర్మించామని అక్కడికి టీ న్యూస్ కార్యాలయాన్ని షిఫ్ట్ చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే అక్కడికే షిఫ్ట్ చేస్తారా లేదంటే ఇక్కడ నుంచే కార్యక్రమాలు కొనసాగుతాయి అనేది ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది. దీని గురించి మరో 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.